నమస్తే. నమస్తే సతీష్. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పారు, ముందే చెప్పేశారు. ఆల్మోస్ట్ ఆల్ టీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతున్నది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు 4 నెలల్లో జరిగినటువంటి మార్పులు ఏంటి, అప్పుడు ప్రజల్లో మీరు చూసిన అంశాలు ఏంటి, ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ ఓటింగ్ మీద ప్రభావం చూపెడుతున్నాయి? సతీష్, గతంలో ఓకే మనం మాట్లాడుకున్నది ఏంటంటే నెగటివ్, ఒక దేశంలో ఎక్కడ లేని మార్పు ఒక నెలన్నర రూపంలో వచ్చిన ఎన్నిక ఇది మన తెలంగాణలో జరిగింది. ర్యాపిడ్ చేంజెస్ వచ్చినాయి. సో అప్పుడు కొంచెం కష్టంగా ఉండే, నెలన్నర ముందు చెప్పడం కష్టంగా ఉండే. ఆగస్ట్ 29 అట్లా ఆ ప్రాంతంలో మనకు అనుమానం వచ్చింది. ఏది బీఆర్ఎస్ గడు పరిస్థితులు వస్తున్నాయి, గాలి వేస్తున్నాయి. అప్పుడు చాలామంది ఎక్స్పెక్ట్ చేసిండొచ్చు, కొంతమంది చేసిండొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. ఇప్పుడు అంత కాంప్లికేషన్ ఏం లేదు. ఓకే, గతంలో నెగటివ్ ఓటు పనిచేసింది. నెగిటివ్ ఓట్ అంటే కేసీఆర్ సర్కార్కు నెగిటివ్ ఓట్ అంటే రకరకాలుగా అభివృద్ధి పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ, అభివృద్ధి జరిగినప్పటికీ వివిధ అంశాలు దాని మీద ప్రభావం చూపాయి. ఆ ప్రభావం ఏంటంటే యాటిట్యూడ్ ప్రభావం కావచ్చు, 2 సార్లు గెలిచింది కావచ్చు, 3ోసారి వస్తే ఆయన ప్రగతి భవన్ నుంచి కాదు కదా, సెక్రటరీ గారు ప్రగతి భవన్ నుంచి కూడా దిగడు. తర్వాత వాళ్ళంతా కళ్ళు నెత్తికెక్కుతాయి. తర్వాత కొంత అవినీతి ఆరోపణలు అవన్నీ కూడా ఒక కుటుంబ పాలన పెత్తనం అయిపోతుంది, గుత్తాధిపత్యం అయిపోతుంది. మొత్తం బానిస బతుకులైతే ఒక రకమైన ఒక అవగాహన, అది మిస్కాన్సెప్షన్ కావచ్చు, కరెక్ట్ కావచ్చు, ఒక భావన మాత్రం ప్రజల్లో వచ్చింది. ప్రజల్లో భావన రావడానికి, తర్వాత ఒక పొలిటికల్ లీడర్ ఎమర్జ్ కావడానికి, అపోజిషన్లో నేను ఉన్నా అని చెప్పడానికి రేవంత్ రెడ్డి సోలోగా ఆయన కూడా సక్సెస్ అయ్యాడు. వాళ్ళని ఒక నమ్మకం కలిగించగలిగాడు. ఓహో, ఆల్టర్నేట్ లీడర్ అంటే చూద్దామని. సో అదేమో రేవంత్ సర్కార్ కానీ కాంగ్రెస్ సర్కార్కి వచ్చింది నెగటివ్ ఓటు వచ్చింది, పాజిటివ్ ఓటు రాలేదు. ఆ పాజిటివ్ ఓటు 6 గ్యారెంటీలు వారంటీ అని చెప్పినా కొంత నమ్మిండ్రు, కొంత నమ్మలేదు. ఏదో ఉన్న పథకాలు అయితే నిలబడతాయి, ప్రభుత్వం పరిణమైనా ఉన్న పథకాలు నిలబడతాయి, ఆ పథకాలకి ఎలాంటి డోకా ఉండదు అనేది మాత్రం జనాల్లో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ సర్వే చేసినప్పుడు చెప్పింది. కానీ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంటే మన సర్వే మొదలైంది మార్చి 16 ర్యాండమ్ సర్వే. ఆ గతంలో అంత ఇంటెన్సిఫైడ్ సర్వే ఏందే ఇది, వాళ్ళు ఎన్నిసార్లు పోతుంది, ఇదే కేసే కాదు రేవంత్ రెడ్డి కరెంటు పోవడం అనేది హైదరాబాద్ లో 6-7 ఏళ్ల నుంచి చూడలేదు. కేసీఆర్ వచ్చినాక కొత్తగా ఒక 2-3 సంవత్సరాలు ఉందేమోలే, కానీ 6-7 సంవత్సరాల్లో అసలు కరెంటు పోలేదు. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే 6 గ్యారెంటీలకు ఆకర్షితులైనని అనుకోవడం లేదు. గతంలో అడిగినప్పుడు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు, దానికి వారంటీ అంటే గ్యారెంటీకి ఒక వారంటీ ఉండాలి. అంటే పత్రం, హామీ పత్రం ఏముంది అంటే నిధులు లేవు కదా. నిధులు సరిగా లేనప్పుడు 6 గ్యారెంటీలు ఎట్లా అమలు పరుస్తారంటే ఉన్న పెన్షన్ను, ఉన్న సబ్సిడీ పథకాలను, ఉన్న కళ్యాణ లక్ష్మిని ఇవన్నీ కూడా కేసీఆర్ కిట్లు లేకపోతే ఇంకో కిట్ రూపంలో వస్తుంది. వీటిని కూడా వాళ్ళు రద్దు చేసే పరిస్థితి ఉండదు. పెన్షన్స్ అయితే వస్తాయి, పాత పథకాలైనా వస్తే ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తే వాళ్ళు అహంభావంతో ఏకపక్షంగా డిక్టేటర్షిప్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది అని ప్రజాస్వామ్యంగా ఆలోచించి ఈజ్ ఆల్టర్నేటివ్ ఏమంటే వాళ్ళకు ఒక రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక కాంగ్రెస్ పార్టీ అప్పటికే కర్ణాటకలో విజయం సాధించింది కాబట్టి ఒక ఆల్టర్నేట్గా, ఎందుకంటే బీజేపీ మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ కాదు, స్టేట్ ఇంట్రెస్ట్. సో ఆల్టర్నేట్ అనేది కాంగ్రెస్ను ఎన్నుకున్నారు. అయితే ఇప్పుడు సర్వేలో జనాలు చెప్తున్నది ఏంటంటే మేము 2000 పెన్షన్ను 4000 పెంచుతానన్నాడు రేవంత్ రెడ్డి. పెంచుతా అని ప్రకటించారు, కానీ 2000 రూపాయలు మాకు వస్తున్నాయి. ఆ 2000 రూపాయలు కూడా మాకు సమయానికి రావడం లేదు, ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు పోతున్నాయో తెలుస్తలేదు. సో ఆయన తర్వాత కరెంటు, ఇప్పుడు మనమే చూసినాం, నడి రోడ్డు ఉన్నాం, మనం ఏమంటారు నడమ ఉన్నాం నగరానికి. మనం ఇక్కడ కరెంటు పోయి గంట చెప్పేయండి. సో కరెంటు పోతుంది, అక్కడ ఊళ్ళలో కూడా ఆ పరిస్థితి ఉంది, కరెంటు పోతుంది, పెన్షన్ సరిగా వస్తుంది. ఈ రైతు బంధు అయితే సరే
3-4 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పటివరకు పడ్డది. నేను అప్పుడు ఫస్ట్ సర్వే చేసినప్పుడు మనకు అప్పుడు అది కూడా రాలేదు. రైతు బంధు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం రుణమాఫీ ఇంకా పెద్ద రుణమాఫీ గురించి వాళ్ళు ఇంకా ఎక్స్పెక్టేషన్ లేదు. ఈ చిన్న బేసిక్ పథకాలు. రెండవది ఒక బస్సు వస్తుంది. బస్సు వస్తున్నప్పుడు అడిగినాం మనం, బైట్స్ ఉంటాయి మనకి చేస్తాం. బస్సు మీకు ఫ్రీ బస్సు ఉంది అంటే ఎందుకు నాయన బీ బస్సు అంటే ఈవెన్ వృద్ధాప్యంలో ఉన్న ముసలు కావచ్చు, బిలో ప్రావర్టీ లైన్ కావచ్చు, దారిద్ర్యంలో ఉన్న పేదరికం ఉన్న వాళ్ళు కూడా ఏదైనా ఒకటి మనకు ఛార్జ్ మాకు తక్కువ తీసుకుంటే బాగుండు. ఈ మగవాళ్ళతో కూడా బదలామవుతున్నాం. మగవాళ్ళు కూడా మమ్మల్ని ఓరుస్తలేరు, పిల్లలు ఓరుస్తలేరు. ఈ స్టూడెంట్స్ అదే సమయంలో స్టూడెంట్ని అడిగినాం, ఎందుకంటే ఇది మాకు చాలా అవస్థలు అవుతున్నాయి అంకుల్, చాలా అవస్థలు అవుతున్నాయి మాకు, ఇది కచాకచ్ బరా హువా హై పూరా బల్కే ఏ బోజరే. ఓ హిందీలో మాట్లాడేవాళ్ళు అట్లా అంటున్నారు, తెలుగులోనేమో మొత్తం నిండిపోతుంది. అది మొత్తం బస్సులలో మేము ప్రయాణం చేయలేకపోతున్నాం, అప్పట్లాగా లేదు. అవసరం ఉన్నోళ్ళు ప్రయాణం చేస్తారు, అవసరం లేనోళ్ళు ప్రయాణం చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో కేసీఆర్ సర్కార్ అప్పు చేసిందా తప్పు చేసిందా, అప్పు చేసిండో సప్పు చేసిండో తప్పు చేసిండో మాకు తెలియదు. కొన్ని పథకాలు సమయానికి వచ్చేవి, అందులో పెన్షన్దారులు చాలా మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి అప్పుడు సమయానికి వచ్చింది, సమయానికి రావడం లేదంటున్నారు. మరి బీఆర్ఎస్కి ఇస్తారా మీరు ఓటు? గెలవాట కదా పార్టీ, దాని ఎన్నికలు కావు కదా. ఓకే, మరి ఎవరు ఎన్నికలు ఇవి? ఎవరు ఎన్నికలు అన్నప్పుడు అదే వాడికి వేస్తాం అంటే ఎవరు అంటే మోడీ. మోడీ తెలుసా మీకు? కొంతమంది చెప్తారు, కొంతమంది సరైన సమాధానం అంటే ఈ వృద్ధుల గురించి మాట్లాడుతున్నారు. అదే రామేంపేట కావచ్చు, ఏది రిమోట్ ఏరియా అచ్చంపేట కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఏ రిమోట్ ఏరియాలో పోయినా ఈ ఎన్నికలు మనది బీజేపీ మోడీ ఎన్నికలు అంట కదా. తర్వాత బీఆర్ఎస్కు నువ్వు బాగా చేసింది అన్నావు, మరి బీఆర్ఎస్కి వేస్తాం. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్గా మేము చూస్ చేసుకుంటాం. సో బీఆర్ఎస్ మనకు మంచిగా ఉన్నప్పటికీ కూడా అని కొంతమంది ఏంది మాకు లోకల్ ఎలక్షన్లో కాంగ్రెస్ మేము ఆప్ట్ చేసుకున్నాం, చూజ్ చేసుకున్నాం. ఇప్పుడు నేషనల్ ఇంట్రెస్ట్ ఎన్నికలు, జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ఆల్టర్నేటివ్ మాకు రాహుల్ గాంధీ ఆల్టర్నేట్ పిఎంగా కనబడతలేడు. మోడీకి అల్టిమేట్గా మోడీకి ఇవ్వాల్సి వస్తుందేమో అని ఈ ఫ్యాక్టర్లు పనిచేస్తున్నాయి. ఎట్లా వచ్చేసారు జనాలు, ఇది ఏమి లోక్సభ ఎలక్షన్ కాదు, ఇది మోడీ ఎన్నికలు. అది మోడీ అంటే వాడు తెలిసినోడు తెలియనోడు అంటే 10 మంది అదే మాట్లాడుతారు, మేము అదే మాట్లాడుతున్నాం అన్నగాడు. అదేంటి దానివల్ల ఏమవుతుంది, అసలు మోడీ వల్ల మీకు వచ్చింది ఏముంది అని సరైన చెప్పకపోవచ్చు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మొన్నటి వరకు బియ్యం మాకు కేసీఆర్ సర్కార్ నుంచి వచ్చినాయి, పెన్షన్లు అక్కడి నుంచి వచ్చినాయి, తర్వాత రైతు బంధు ఆయన నుంచి వచ్చింది. ఇవాళ రైతు బంధు ఆయన నుంచి వస్తుందట, బియ్యం ఆయన నుంచి వస్తుందట. బియ్యం వస్తుంది, ఉచిత బియ్యం. అంతకుముందు అసలు బీజేపీ ఊసేలేదు ఈ పథకాల గురించి, ఇవి ఇస్తున్నాయి. అది కూడా తర్వాత రైతు బంధు, రైతు కిసాన్ యోజన, ఇవన్నీ కూడా మాకు వస్తున్నాయి అని చెప్తున్నారు వాళ్ళు. 3 పైసలు అంటారు, 3 పైసలు అంటున్నారు. ఇది ఏంది ఇంత విచిత్రమైన ఒక్కటేసారి మారిపోయింది. అయితే మనం ముందు అనుకున్నది కూడా నెక్స్ట్ లోక్సభ ఎన్నికల్లో మారుతాయి సమీకరణలు. ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు పార్ట్ ఉండదు, అందులో థర్డ్ పార్ట్ ఉంటుంది అని, ఫస్ట్ సెకండ్ ఈ జాతీయ పార్టీలు ఉంటాయి. మనం ఫిబ్రవరి మొదటి వారంలో మాట్లాడుకున్నప్పుడు లేదు అంటే మోడీ వేవ్ ఇంత కనిపించలేదు అంటే మార్చిలో స్టార్ట్ అయింది. ఇది పోతూ పెరుగుతుంది. ఇది ఎక్కడ దారి తీస్తుంది అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసాం ఈరోజు కరెంటు ప్రాబ్లం చాలామంది చెప్తున్నారు మన ముందర. ఇప్పుడు చాలామంది మా ఇంట్లో పోతుంది ఇప్పుడు మనం కూడా వేదిక మార్చుకోవాల్సి వచ్చింది. మార్చుకోవాల్సి వచ్చింది. ఫ్లడ్ లైట్స్ పోయి అసలు డిమ్ లైట్స్ కూడా లేని పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ రేవంత్ సర్కార్ తప్ప పాపం కరువు వెంటాడుతుందా, లేకపోతే అధికారుల గడపాట, ఈయన పొరపాటాల గడపాట. అయితే ఇక్కడ రేవంత్ ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కానీ గౌరవ ముఖ్యమంత్రి లేదా ఇతర నాయకులు నిమిషం కరెంటు పోయినా తోలు తీస్తా అంటున్నారు. తోలు తీస్తా మీ భర్త ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రావద్దు అంటున్నారు. అది బాగానే ఉంది.
కానీ మనం మాట్లాడిన అధికారులు వేరే పరిస్థితి బాగాలేదు. మేము ఏదో ఒక రూపాన కరెంటు తీయని పరిస్థితి వస్తుంది. దానికి సర్కారు తప్పు కాదు, ఎవరు తప్పు కాదు, అది ముంచుకొచ్చింది అని చెప్తున్నారు. రకరకాల టెక్నికాలిటీస్ చెప్తున్నారు. సో అక్కడ వాళ్ళు కావాలని తీస్తలేరు, పరిస్థితి ఏర్పడ్డది. కానీ ప్రజలు అట్లా అనుకోవడం లేదు. ప్రజలకు కూడా నేను చూసిన దానికి ఓపిక తక్కువ ఉన్నది. 100 రోజులలోనే అన్ని కావాలన్న పరిస్థితికి వచ్చారు. సరే ఓకే, ఇంకొక రీజన్ చెప్తున్నారు. పెన్షన్ పెన్షన్ మేము అడగడం లేదు, ఉన్న పెన్షన్ మాకు సమయంకి రావాలి. అది కూడా మనకు కొంచెం ఇబ్బందిగా మారింది. అయితే ఇక్కడ ఈ వాటిని ఎన్ని కవర్ చేస్తారు, ఎట్లా కాంగ్రెస్ కవర్ చేస్తుంది? కాంగ్రెస్ అండ్ బీజేపీ జాతీయ పార్టీల మధ్య ఈ ఘర్షణ నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధంలో ఓన్లీ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మోడీ అయిపోయాడు. వెదర్ టు చూస్ మోడీ ఆర్ నాట్ అంతే. కానీ ఇదే సమయంలో రాహుల్ గాంధీ బలమైన నాయకుడు, ఈజ్ ఆల్టర్నేట్ ఫోర్స్ అని వచ్చినుంటే జనాలకు ఇక్కడ కాంగ్రెస్ కూడా మంచి ఓటు పడింది. కాంగ్రెస్ శాపమా పాపమా తెలియదు, కానీ ఆల్టర్నేట్గా ఎదగలేకపోయింది అనేది ఒకటి వచ్చే వరకు చూస్ చేసేటప్పుడు మోడీ ఆర్ నాట్, వెదర్ టు ఐదర్ మోడీ ఆర్ నాట్.